సామాన్లు సర్దుతున్నప్పుడు రేయాన్ష్ తనకు కేటాయించిన గదిని చూడటానికి వెళ్ళాడు. ఆ గది చివర ఉన్న చిన్న పూజ గదిలో ఒక మార్బుల్ పిల్లర్ ఉంది. వెనుక గోడలో అమర్చి ఉన్న ఒక వింతైన రాగి పలకను రేయాన్ష్ చూశాడు. అది ఒక పురాతన గడియారంలా ఉంది, కానీ దానికి అంకెలు లేవు. కేవలం పదునైన ముళ్ళ వంటి సూది మరియు కింద వింతైన గుర్తులు ఉన్నాయి. రేయాన్ష్ కుతూహలంతో ఆ సూదిని తాకగానే అది చల్లగా కాకుండా వేడి రక్తంతో నిండిన నరంలా మెత్తగా అనిపించింది. వాడు ఆ సూదిని కొద్దిగా కుడివైపుకు జరపగానే ఇంటి లోపల ఉన్న ఏసీ గొట్టాల నుండి భయంకరమైన గురక శబ్దం వినిపించింది. అది యంత్రం నుండి వచ్చే శబ్దం కాదు, ఏదో ఒక భారీ జీవి గాఢ నిద్రలో ఊపిరి పీలుస్తున్నట్లుగా ఉంది. అర్జున్ అక్కడికి వచ్చి చూసేసరికి ఆ రాగి పలక చుట్టూ ఉన్న గోడ కొద్దిగా వెడల్పవుతున్నట్లు, మళ్ళీ సాధారణ స్థితికి వస్తున్నట్లు అనిపించింది. అర్జున్ ఆ గోడపై చేయి వేసి చూస్తే ఆ మార్బుల్ రాయిలా కాకుండా మనిషి కండరంలా మెత్తగా అదిమిపోతోంది. అతను భయపడి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. కానీ ఆ గోడ లోపల నుండి మనిషి గుండె చప్పుడు లాంటి ధ్వని స్పష్టంగా వినిపిస్తోంది. పాత వైరింగ్ శబ్దం కావచ్చులే అని అర్జున్ తన్ను తాను సమాధానపరుచుకున్నాడు. కానీ రాత్రి అయ్యేసరికి ఆ రాగి సూది దానంటది అదే మరో ఇంచు కుడివైపుకి జరిగింది. ఇంటి లోపల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయి గాలిలో తేమ పెరిగింది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.